రెడ్డిగా శ్రీ రామలింగేశ్వర ఆలయం దగ్గర నుంచి విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు ఈ మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి మరిన్ని ప్రత్యేకతలు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వంగా చూసుకుంటే పురాతనమైన దేవాలయాలన్నీ కూడా విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. వీళ్ళన్నింటినీ కూడా భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. మహాశివరాత్రి రోజు శివుని పూజించడం ద్వారా మోక్షం కలుగుతుంది. అదేవిధంగా పరమశివునికి అభిషేకాలు చేయడం వల్ల పురాతనంగా నుంచి వస్తున్నటువంటి ప్రాచీన ఆనవాయితీ ప్రకారం కూడా శివరాత్రి రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఉపవాసాలు ఉండి దేవాలయాలు దర్శించుకొని అభిషేకాల్లో పాల్గొని రాత్రికి జాగారాలు చేసి కూడా భక్తులు పుణ్యం కోసం అయితే ఆలయాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే మనం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తీసుకొచ్చి భక్తులందరూ కూడా బారులు తీరు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకొని పూజల్లో పాల్గొంటున్నారు. దానికి సంబంధించి కూడా అర్చకులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా అభిషేకాలకు కూడా ప్రత్యేకమైనటువంటి లైన్లు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పూజలు కూడా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో శివరాత్రి ప్రాముఖ్యత ఏంటి, అసలు శివరాత్రి నాడు ఎలాంటి పూజలు చేస్తే పుణ్యం కలుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, మహాశివరాత్రి పర్వదినం ఏ రోజు అంటే ప్రతి సంవత్సరం ఏ రోజు చేస్తారు, అదే విధంగా ఈ రోజు చేయడం వల్ల ఎలాంటి పూజలు చేస్తే పుణ్యం ప్రాప్తి? మహాశివరాత్రి పర్వదినానికి బుధవారం నాడు అశేషమైనటువంటి జనసందోహంతో స్వామివారికి దర్శనార్థం అభిషేకాది కార్యక్రమాల్లో భక్తులందరూ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి స్వామివారికి ఈ రోజు సాయంత్రం రాత్రి 9 గంటల నుంచి మహాలింగోద్భవ రుద్రాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి నటరాజు స్వరూపంగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి స్వామివారి దేవాలయంలో నృత్యగీతాది కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు పాల్గొని స్వామి దర్శనం చేసుకుని స్వామి ప్రసాదాలు తీసుకుని స్వామి అనుగ్రహాన్ని పాత్రతో అనుభవిస్తూ ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసాది కార్యక్రమాలు చేసి శివ దర్శనం చేసుకుని శివాభిషేకం చేసుకుని లింగోద్భవ సమయ స్వామివారి రుద్రాభిషేక వీక్షణ చేసి అదే విధంగా స్వామివారి యొక్క జాగరణ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో భక్తులకి సమస్తమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని శివప్రాణం చెప్పడం జరిగింది. కావున భక్తులు లింగోద్భవం అనేది ఏ సమయానికి జరుగుతుంది, దేనికి అసలు దేనికి ఉన్న చరిత్ర? లింగోద్భవ సమయానికి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే శివరాత్రి రోజు రాత్రి 12 గంటల నుంచి కూడా అర్ధరాత్రి దుస్తకాల సమయం స్వామివారి యొక్క లింగోద్భవ సమయం అంటారు. ఆ సమయంలో స్వామివారి చేసేటువంటి అభిషేకంలో చేసేటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క లింగోద్భవ సమయంలో చేసేటువంటి ఆ ద్రవ్యానికి విశేష ఫలితాన్ని విశేష ఆశీర్వచనాన్ని కలిగింపజేస్తుందని చెప్పి శివపురాణం చెప్పడం జరిగింది. శివపురాణంలో ఈ లింగోద్భవ సమయం సంబంధించి విశేషం అంతా కూడా వివరించడం జరిగింది. ఈ రోజున ఎవరైతే కార్తీక పురాణం, అదే విధంగా శివ పురాణం, ఇటువంటి దేవి పురాణం అనేది పఠించి ఆ యొక్క పరమేశ్వరికి అనుగ్రహానికి పాత్రితే మరి ఇదే మొత్తంగా చూసుకుంటే శివ పురాణంలో చెప్పినటువంటి ఏదైతే ఆ పురాణాల్లో వెల్లడించారో లింగోద్భవ కాలంలో కూడా ఆ శివునికి పూజించిన అసలు శివుడు ఈ రోజు మహాశివరాత్రి రోజు లింగోద్భవంలో శివుడు అవతరించాడు అని చెప్పి ఆ పుణ్యకాలంలో ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా కూడా పుణ్యం ప్రాప్తిస్తుంది, సద్గతులు కలుగుతాయి అనే చెప్పి ఆ పురాణాలు చెప్తున్నాయి. ఆ ప్రకారం కూడా మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి పూజలు చేయడంతో పాటు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఈ రోజంతా కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రేపు ఇంకా సముద్ర స్నానాలు, నదుల స్నానాలకు కూడా వెళ్ళి ఈ పుణ్య కార్యంలో అయితే భక్తులు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.